హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను నిన్న మన నానిగారి ప్రొడక్షన్లో మనకి కోట్ అనే మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారండి. ఇది వచ్చేసి March 14, 2025. మెయిన్ కాస్టింగ్ వచ్చేసి మనకి ప్రియదర్శి గారు, రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్ ఎక్సెట్రా. ఇక దీని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. ముందుగా ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ ఇస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక కోట్ ఈ మూవీ అనేది మనకి రామ్ జగదీష్ గారి డైరెక్షన్లో వస్తుందండి. ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్ గారి మెయిన్ లీడ్ అండి. ఇక ట్రైలర్ చూస్తే ట్రైలర్ అదిరిపోయిందండి. మీకు తెలిసిందే నానిగారి సెలెక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ 2018లో ఆయన ప్రొడక్షన్ హౌస్ అనేది స్టార్ట్ చేసినారు. వాల్ పోస్టరు సేమ్ దాంట్లో రిలీజ్ అవబోతుంది ఆయన ప్రొడక్షన్లోనే. నేను నాని స్పీచ్ కూడా చూస్తున్నారు. ఒక 4.5 minutes వరకు యూట్యూబ్లో అవైలబుల్ ఉందండి. స్పీచ్ కూడా చాలా బాగుంది. ఇక బేసిక్గా ఈ ట్రైలర్ చూస్తే ట్రైలర్ అనేది చాలా బాగుందండి. అదే మన పాస్కో చట్టం మీద, అదే 2012 యాక్ట్ అండి. ఆ చట్టం మీద మనకి ఈ సినిమా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నా. మేబీ అదే అయ్యి ఉండొచ్చు. ఇక దీంట్లో వచ్చేసి మనకి శివాజీ గారు నెగిటివ్ క్యారెక్టర్ అండి. ఇక సాయి కుమార్ గారు వన్ ఆఫ్ ద అడ్వకేట్. మేబీ ఆయన కూడా నెగిటివ్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు. ఇక ప్లస్ మన హీరో గారు ఆ కేసును మనకి సెక్షువల్ హరాస్మెంట్ కేసులో ఇరుకుతారు. హీరోయిన్ కూడా హీరోయిన్కి ఇద్దరికి మంచి లవ్వే ఉండి ఉంటుంది. మేబీ శివాజీ గారు పెద్ద పొజిషన్ అయి ఉండొచ్చు ఆ ఏరియాలో, వీళ్ళు కొంచెం చిన్నగా అయి ఉండొచ్చు, అందుకనే ఆయన కేసు వేసి ఉండొచ్చు. నన్ను బయట రానికుండా పాస్కో అనే చట్టం మీద కేసు, అదేంటంటే తానే వచ్చి ఒప్పుకున్నా కానీ దానికి అనేది శిక్ష అనేది పడుతుంది. దానికి 14 years జైలు శిక్ష అనేది పడుతుంది. ఆ కేసుని ఏ లాయరు ముందు రారు తీసుకోవడానికి, అది మన ప్రియదర్శి గారు టేక్ ఓవర్ చేస్తారండి. ఇదే డిపెండ్ ఉంటుంది ఆయన ఏం చేస్తారు దాని. ఇక ఫర్దర్ అనేది మనం మూవీ చూసే తెలుసుకోవాలండి ఏముంటుందని చెప్పి. ట్రైలర్ చూస్తే వేరే లెవెల్ ఉందండి ట్రైలర్ అయితే. ప్లస్ బ్యాక్గ్రౌండ్ అంతా బాగానే ఉందండి. మంచి పాయింట్ మీద తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్క జనాలకి అవేర్నెస్ కోసమే నాకు తెలిసి ఇది తీసుకొస్తున్నారండి. పక్కా మూవీ అనేది బ్లాక్ బస్టర్ అయితే అర్థమైపోతుందండి. నేను ఈ రోషను, శ్రీదేవి చాలా రీల్స్లో వస్తూనే ఉన్నారు. ఏంటుంటుంది కోర్టు అంటున్నారు. ఏమో ట్రైలర్ కోసం వెయిట్ చేద్దామా. నేను ఈవినింగ్ ట్రైలర్ అయింది, నిన్ననే రిలీజ్ చేద్దాం అనుకున్నా, కుదరలేదు. ఈరోజు మార్నింగ్ నిన్న ట్రైలర్ రిలీజ్ చేసిన దాని మీద రివ్యూ ఇద్దాం అనుకున్నా, కుదరలేదు. ఈరోజు మార్నింగ్ రివ్యూ తీసి అప్లోడ్ చేస్తానండి. ఓవరాల్గా ట్రైలర్ అయితే చాలా బాగుందండి. ఇక నానిగారి సెలెక్షన్ మనకి తెలిసిందే అండి. నానిగారు ఏదన్నా కానీ మంచిగా తీస్తారు. మీకు తెలిసిందే ఈ హిట్ 1, హిట్ 2 అప్పట్లో ఉండేది ఫస్ట్ మూవీ, అది చాలా బాగున్నాయి. ఆయన మూవీస్, ఆయన ప్రొడక్షన్లో వచ్చిన ప్రతి ఒక్క మూవీ బ్లాక్ బస్టర్ అండి, అది మనకు తెలిసిందే. మేబీ ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది, అంత హోప్స్ ఉన్నాయి నాని గారికి, ప్లస్ రామ్ జగదీష్ గారు డైరెక్టర్ గారికి, ప్లస్ ప్రియదర్శి యాక్టర్కి అంతా. చూద్దామండి. March 14, 2025 ఈ మూవీ అనేది థియేటర్లో రిలీజ్ అవుతుంది. మంచి కాన్సెప్ట్ మీదే వస్తున్నారు. జనాలకి అవేర్నెస్ కోసమే ఈ సెక్షన్ ఏంటిది, మేబీ మారచ్చేమో ఈ మూవీ చూసి, మనం చెప్పలేము. మూవీ వేరే ఉండొచ్చు. ఈ చట్టం పాస్కో గురించి కూడా మూవీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని అనుకుంటున్నాము, ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరము. మంచి అలాంటి కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు. అందుకే నాన్నగారు యాక్సెప్ట్ చేసి అంత నమ్మకంతో ఉన్నారు ప్రతి ఒక్క మూవీ డిపార్ట్మెంట్ అనేది. ప్లస్ అవుట్ ఆఫ్ మూవీ డిపార్ట్మెంట్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద. అవేర్నెస్ మూవీ అయి ఉండొచ్చు, మంచి మీనింగ్ తీసుకురావచ్చు మూవీ. చెప్పలేము, మనకి ట్రైలర్ చూస్తే ట్రైలర్లో అర్థమైపోతుందండి. పక్కా మూవీ అనేది బ్లాక్ బస్టర్ కొడుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగుందండి. చూద్దాం మూవీ రిలీజ్ అయినప్పుడు ఎట్లా ఉంటుందో. March 14, 2025 థియేటర్స్లోకి వస్తుందండి మూవీ. ఆ మూవీ చూసి మూవీ ఎలా ఉందని చెప్పి రివ్యూ కూడా ఇస్తానండి. అన్ని వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టాను కానీ మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి.